ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే నువ్వు ఏం చేస్తున్నావు మోటు? కాసేపు డాన్స్ చేద్దాం, ఏమంటావు పంతులు? మ్యూజిక్ ఎంత బాగా వాయిస్తున్నారు. అరే మోటు ఆగు, అలా చెయ్యకు. ఏం జరుగుతుందో తెలియట్లేదే. ఎవరి పెళ్లికి ఆడుతున్నావు? కమాన్ పంతులు, నువ్వు కూడా నాతో కలిసి డాన్స్ చెయ్యి. వీళ్ళిద్దరూ ఎవరో మనకు తెలీదు, మన వాళ్ళైతే కాదు. ఒకవేళ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తానని చెప్పారు కదా, వీళ్ళు ఆ గ్యాంగ్కి చెందినవారా? నీ అనుమానం నిజమే, నాకు ఉన్న వాళ్ళందరూ తెలుసు. కానీ వీళ్ళిద్దరు మనవాళ్ళు కాదు. అయితే ఖచ్చితంగా డాన్స్ చేయడానికి వచ్చి తల్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. పట్టుకోండి, ఆదుకోండి. అయితే కిడ్నాప్ చేయడానికి వచ్చింది మీరే అన్నమాట. కిడ్నాపర్సా? అవునవును, కిడ్నాపర్సే. ఎంత ధైర్యం ఉంటే వచ్చుంటారు. కొట్టండి, కొట్టండి, బాగా కొట్టండి. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అసలు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి పరిగెడుతున్నావు అంతే. ఎక్కడికి వెళ్తున్నావో తర్వాత చెప్తాను. టీ కొట్టు బాబాయ్, త్వరగా వేడి వేడి సమోసాలు పెట్టు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావు. అరే ఏమైంది మోటు పతులు, ఎందుకలా ఆయాసపడుతున్నారు? ఏం చెప్పమంటావు టీ కొట్టు బాబాయ్? ఈ రోజుల్లో హాయిగా డాన్స్ కూడా చేయలేకపోతున్నాం. అందరూ మా వెంటే పడ్డారు. మేము పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయడానికి వచ్చామన్నారు. అరే నువ్వు కిడ్నాప్ చేయడానికి వెళ్ళావా? ఈ పని ఎప్పటి నుంచి మొదలు పెట్టా? అరే టీ కొట్టు బాబాయ్, జోకులు వేయకు. అసలే మేము ఎన్నో దెబ్బలు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఆ కోపాన్నంతా నీ మీద చూపించేలా చెయ్యకు. అదిగో చూడు మోటు, వాళ్ళు వచ్చేసారు. నిజంగానే వచ్చేసారు, పరిగెత్తు. కిడ్నాపర్స్ ఇక్కడే ఉన్నారు, వదిలిపెట్టకండి, పట్టుకోండి. ఎక్కడికైనా పారిపోతారేమో. తోసేసి వెళ్తారా? అసలు వీళ్ళని ఏం చేస్తానో చూడండి. అందరూ ఆగండి, ఆగమన్నానా? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. బాక్సర్, నువ్వు ఏం చూపిస్తావు? మమ్మల్ని ఏం చెయ్యగలవు? నువ్వు పేరుకే బాక్సర్వి, కానీ నువ్వు ఎందుకు పనికిరావు అది తెలుసుకో. మా మీద చెయ్యి పడితే ఏం జరుగుతుందో తెలుసా? అలాగా, ఇప్పుడు నేను ఎవరో మీకు చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి. థాంక్ యూ బాక్సర్ అన్నయ్య. 50 మంది చేత దెబ్బలు తినడం కంటే ఇది బాగుంది. నీ చేతిలో ఒక్క దెబ్బే తిన్నా. థాంక్ యూ. వీడు కూడా వాడితోనే వచ్చినట్టుకున్నాడు. ఎంత తెలివిగా వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించాడో చూసారా? అంతేకాకుండా థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్తున్నారు. వీడిని పట్టుకోండి. అప్పుడప్పుడు డోర్ నుంచి కూడా వస్తూ ఉండండి. ఎప్పుడు చూసినా మీరు ఇలాగే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్ రిపేర్ చేయించను, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సారీ సింగం గారు, వెరీ సారీ. విషయం ఏంటంటే సింగం గారు, మేమిద్దరం పెళ్లి ఊరేగింపులో డాన్స్ చేశాం. ఆగండి. ఈ చింగం ఇప్పుడు ఫోన్ వస్తుంది. కమిషనర్ గారు, చింగం ఇలా చూడు, అతి భయంకరమైన ఇద్దరు కిడ్నాపర్లు కిడ్నాప్ చేస్తామని అక్కడి నుంచి పారిపోయారంట. వాళ్ళని పట్టుకోవాలి. ఓకే.
ఇద్దరు కిడ్నాపర్స్ అంతే కదా? సరే 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 సరే, డోంట్ వరీ సార్. సారీ కమిషనర్ సార్, వాళ్ళకి ఆఖరి రోజులు వచ్చేసినట్టున్నాయి. నేనేమి నీ అప్పాని కాను, కమిషనర్ ని. డ్యూటీలో ఉన్నప్పుడు నాకు మర్యాద ఇవ్వు, సార్ అనే పిలవాలి. ఓకే కమిషనర్ సార్, నేను మీకు సారీ చెప్పాను కదా, అయినా ఎందుకులా కోపడుతున్నారు? నేను వెంటనే వాళ్ళిద్దరిని పట్టుకుంటాను, ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తా. జై హింద్ సార్. చింగం గారు, విషయం ఏంటంటే ఒక పెళ్లి జరుగుతోంది. ఆపండి ఆపండి ఆపండి, మీ సమస్యను నేను తర్వాత కూడా వింటాను. ఎందుకంటే మీకు అక్కడ పెళ్లి జరుగుతుంది, కానీ ఇక్కడికి పెళ్లి వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరో ఇద్దరు భయంకరమైన కిడ్నాపర్లు కిడ్నాప్ చేయడానికి వస్తున్నామని బెదిరించారట. అయ్యమ్మా, అయితే వాళ్ళిద్దరు మీరేనన్నమాట. మీరిద్దరే కిడ్నాప్ చేస్తామని బెదిరించిన కిడ్నాపర్లా? మోటుపతులు, మీరు పోలీసులకు స్నేహితులు అయ్యుండి ఇలాంటి పని ఎలా చేయగలిగారు? ఎందుకని కిడ్నాపర్లు అయిపోయారు? చింగం గారు, దయచేసి మా మాట నమ్మండి. మేము మీ స్నేహితులం. మేము ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం ఆలోచించండి. ఓకే, అది ఆలోచిస్తాను. మోటుపతులు, ధర్మానికి కళ్ళు ఉండవు. న్యాయానికైనా ధర్మానికైనా ఆధారం కావాలి. మీరిద్దరు కిడ్నాపర్స్ ఆధారం దొరికితే మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టా. మోటు బతులు ఎక్కడున్నారా? ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. పతులు, మళ్ళీ పాత ఐడియానే. ఇలా చూడు బాక్సర్ అన్న, నువ్వు ఏమీ చెయ్యలేవని మా అందరికి బాగా తెలుసు. నీకు ధైర్యం ఉంటే ఈసారి వాళ్ళందరినీ పిలిచి చూపించు. మాకు ధైర్యంగా చింగన్ సార్ ఉన్నారు, నువ్వు అయిపోతావు. అలాగా? నేనెవరో చూపించనా? అయితే ఇదిగోండి. థాంక్ యూ బాక్సర్ అన్నయ్య. అయ్యమ్మా, ఏంటి బాక్సర్ నువ్వు చేసిన పని ఏంటి? వాళ్ళిద్దరు కిడ్నాపర్లు, నువ్వు వాళ్ళని పంపించేశావు. మోటు పత్తులు కిడ్నాపర్లు అయ్యారా? వాళ్ళిద్దరు పెళ్లిలో కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నారు. మనం వేషాలు మార్చుకుని వెళ్దాం, ఏమంటావు? పద. ఇద్దరిని పట్టుకోవడం ఎంతో బాగుంటుంది. డాక్టర్ జట్కా కారు పక్కనే ఎగురుతోంది. అరే, ఏంటిది? ఏమైంది? అసలు ఇక్కడ కూడా మనుషులు వస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇక్కడ కూడా మీరు పైనుంచే వస్తున్నారా? పెద్దన్నయ్య, మేము పైనుంచి ఇద్దరు కిడ్నాపర్స్ కోసం వెతుకుతున్నాం. వాళ్ళు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయబోతున్నారు. పెళ్లి కొడుకు మీద మేము పైనుంచి నిఘా పెట్టాం. అటు చూడండి, కిడ్నాపర్స్ ఇద్దరు అక్కడే ఉన్నారు. ఏయ్ కిడ్నాపర్స్, మీ ఇద్దరి వల్ల మేము చాలా దెబ్బలు తిన్నాం. ఇప్పుడు చెప్తాను మీ సంగతి, కాచుకోండి. అయ్యమ్మా, ఈ మోటు మనల్ని కనిపెట్టలేకపోయాడు. బాక్సర్ గెటప్ మార్చు, గెటప్ మార్చు. అనవసరంగా మమ్మల్ని కొట్టారు. ఇప్పుడు చెప్తాను. అదిగో వాళ్ళిద్దరే ఆ కిడ్నాపర్స్. వాళ్ళని పట్టుకోండి. మోటుపతులు, మీరిద్దరు నన్ను కొట్టారా? ఈ చింగంనే కొడతారా? అరే చింగం గారు, మేము మిమ్మల్ని కొట్టలేదు. ఇక్కడ కిడ్నాపర్స్ ఉన్నారు. మీరు తప్పుకోండి, తప్పుకోండి. ఆ కిడ్నాపర్స్ ఇద్దరిని మేము వదిలిపెట్టాం. అయ్యమ్మా మోటు, ఇలా చూడు, నిజానికి మేమిద్దరమే వేషాలు మార్చుకుని చింగం గారు, మీరు కిడ్నాపర్ గా మారారా? మీరు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయబోతున్నారా? లేదు 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 మోటుపతులు, మేమిద్దరం వచ్చింది మీ ఇద్దరిని పట్టుకోవడానికే, అది కిడ్నాప్ చేస్తున్నప్పుడు. సరే, మీరు కిడ్నాపర్స్ కాకపోతే ఇంకెవరు? పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు. ఐడియా మోటు, ఖచ్చితంగా కిడ్నాపర్లు జాన్ నంబర్ 1 నంబర్ 2 తప్ప ఇంకెవరు అయ్యే అవకాశమే లేదు. సరే పద. మీరిద్దరూ వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ భయపెట్టి బెదిరించి కిడ్నాప్ పూర్తి చేయండి. జాన్, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నిన్ను ఉతికారేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తారో ముందే చెప్పండి. ఏం చేస్తానో చూడు. జాన్, ఉతుకుడు అయిపోయింది. ఇక మీ ఇద్దరిని ఉతకడమే బాకీ ఉంది. ఒక్కొక్కరుగా రండి. మేమిద్దరం మీ పక్కకు రాం. ఐఎమ్ సారీ, మేము తప్పు చేసే మోటుపతులు సార్, తప్పు అయిపోయింది. తప్పైపోతే సరే,
అక్కడికి వచ్చి క్షమాపణ అడగండి. సింగం గారు, ఇక్కడున్నాడు నేరస్తుడు. ఓ వీళ్ళిద్దరు వచ్చేసారా? మిమ్మల్ని బెదిరించింది మేం కాదు, ఇదిగో వీళ్ళే. దొంగల్లారా, మీ గడ్డాలు తీసేయండి. ఏంటి వీళ్ళ మనల్ని బెదిరించింది? ఈ జాన్ చూడ్డానికే కొట్టాడు, కానీ చేసే పనులు మాత్రం చాలా పెద్దవి. ఇతరు దారుణమైన మోసగాడు. నేను వీడిని వదిలిపెట్టను. అందరూ జరగండి. వీళ్ళ వల్లే కదా నా పెళ్లి ప్రశాంతంగా జరగనిది. నేను వీళ్ళని వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడండి. కానీ వాడు ఏం చేస్తాడో ఏమో అర్థం కావడం లేదు. చాలా బాగుంది. అయ్యో నొప్పెడుతోంది. మోటు, చింగన్ సార్ ఎందుకని ఎలా అరుస్తున్నారు? ఒకవేళ చింగం గారికి బాగా ఆకలిస్తోందేమో. సరే పదాపతులు, మనం నది దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకొద్దాం. వాటితో ఫిష్ చేసి పెడదాం. పద. ఇలా చూడు, మనం ఏదైనా వెజిటేబుల్స్ తయారు చేద్దాం. చాలా బాగుంటుంది. రారా, మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని తీసుకొద్దాం. నేను వెళ్ళి హెల్తీ ఫ్రూట్ సాలడ్ ని తీసుకొస్తాను. అయ్యో హే మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ బ్యాగ్ ని నా కాలు మీద నుంచి తీ. హాయ్ సారీ చింగం గారు, మేము వెంటనే వెళ్ళి చేపలు తీసుకొస్తాం, మీకు తినిపిస్తాం. సారీ, వెరీ వెరీ సారీ. నేనిక్కడుండగా మోటుపతులు సంతోషంగా ఫిష్ ను తింటారా? వాళ్ళ ఫిష్ తయారయ్యే ముందే నేను ఆ ఫిష్ ని ఫినిష్ చేయను. చేప గాలానికి చిక్కుకో. ఇదిగో వచ్చేసారు నా విలన్స్. పతులు, ఇలా ఫిషింగ్ చేయడంలో భలే మజా ఉంటుంది కదా. బట్టల్లో ఏదో దూరింది. ఏంటి కామెడీ చేస్తున్నావా మోటు? అరే, ఏం జరుగుతోంది? బాస్ బాస్, మీ వల్ల మోటు పత్రులు పెద్ద పెద్ద చేపలు పట్టుకున్నారు. బాస్ బాస్, చేపలు పట్టుకున్న మోటు పత్రులు కదా, మీరెందుకని డాన్స్ చేస్తున్నారు? బుర్రా బాగా తగ్గింది. ఆ పీత నా షర్ట్ లో దూరింది. వెంటనే తీయండి ప్లీజ్, తీయండి. ఏం చేస్తున్నారు? పీత తీస్తున్నారా? నన్ను బాగుతున్నారా? బాక్సర్ అన్న, మీరు ఎక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? నాకు అసలు ఒకటి అర్థం కావట్లేదు. చెట్టు నుంచి పళ్ళు కొయ్యాలి కానీ నాకు ఎలాగో తెలియట్లేదు. మోటు, సమోసాలు తిను, ఇక విజృంభించు అంతే. ఈ మామిడి పళ్ళను తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. ఇదిగో బాక్స్ అన్నయ్య, బోలెడన్ని మ్యాంగోస్. నేను చెప్పేది వినిపిస్తోందా? అందరూ చూడండి, ఈ మోటు వచ్చి మన గోడుని కింద పడేశాడు. కొట్టండి వాడిని.
అరే మా వెంట ఎందుకు పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు? మోటు నా స్నేహితుడా బంగారం, అసలు ఎందుకని ఇలా పరిగెడుతున్నావు? ఇప్పుడే మీకు తెలుస్తుంది. పరిగెత్తు. నిప్పు కావాలి. అసలు 2 రాళ్ల నుంచి ఎలా నిప్పు వస్తుంది మోటు? నేను చూపిస్తాను. మోటు ఇలా చూడు బంగారం, నాకు కూడా ఇక్కడ నిప్పు రావట్లేదు, కాస్త వచ్చి వెలిగిస్తావా? అరే బాక్సర్ అన్నయ్య, రాళ్ళని ఇలా తీసుకుని ఒకదాంట్లో ఒకటి ఇలా బాగా రాయాలి. ఆహా, అద్భుతంగా చేసావు మోటు, అద్భుతం. నువ్వు అసలు ఇందులో పెద్ద మాస్టర్ తెలుసా? మోటు నువ్వు వెళ్ళి అక్కడ వెలిగించావు కానీ ఎక్కడ వెలిగించలేదు. ఎందుకని? ఇక్కడికి వచ్చి వెంటనే వెలిగించు రా. అరే పతులు, ఎందుకంత కంగారు పడతావు? నేను వచ్చేసానుగా. ఏంటి మోటు, సరిగ్గా వెలగడం లేదా? నువ్వు మిగతా వాళ్ళకైతే సరిగ్గా పని చేస్తావు కానీ మన పనంటూ వచ్చాక ఎందుకని ఇలా చేస్తున్నావు? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఏదోటి చెప్పు ప్లీజ్. ఐడియా. అరే బాక్సర్ అన్నయ్య, నువ్వేం వంట వండుతావు? నీకు వంట వండడం అస్సలు రాదు కదా. అంతేకాదు బాక్సింగ్ కూడా సరిగ్గా చెయ్యలేవు. ఏమి చేత కాదు, నీకు ఏమి చేత కాదు. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. సారీ బాక్సర్ అన్నయ్య, సారీ. దీన్ని వెలిగించేందుకే నీకు కోపం వచ్చేలా మాట్లాడాను. మోటు, ఇలాంటి కామెడీలు మళ్ళీ మళ్ళీ చేయకు. ఇంకోసారి చేసావో అయిపోయావే. ఆచూ. అరే మోటు అక్కడ కదా నిప్పు తగిలించాడు, కానీ నాకెక్కడేంటి వేడి తగులుతోంది? కాపాడండి, ఎవరైనా నిప్పు నుంచి నన్ను కాపాడండి. నా నిప్పు నార్పడి పండుకుంది చూడండి, ఏదో ఒకటి చేయండి. ఆగండి బాస్, వెంటనే దాన్ని ఆర్పిస్తాను. ఇలా అడవిలో వంట చేయడం నిజంగా భలే సరదాగా ఉంటుంది. బాగుందా? మేము చాలా బాగా చేసాం. భోజనం రెడీ. అద్భుతంగా రెడీ అయింది. మోటు తెచ్చుకున్న ఫుడ్ ని నేను ఎవరిని తిన్నివ్వను కదా. నా అద్భుతమైన బుర్రకి అతి అద్భుతమైన ఆలోచన ఒకటి తట్టింది. దాన్ని వెంటనే అమలు పరిచి ఆ పని చేసేస్తాను. అరే ఈ చింపాంజీ ఇక్కడికి ఎలా వచ్చింది? చింపాంజీ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. దాని స్నేహితులు మన భోజనాన్ని పట్టుకుపోతున్నాయి. వాళ్ళని పట్టుకుందాం పద. ఏయ్, ఆగు! చింపాంజీ! పట్టుకో, పట్టుకో! వాళ్ళిద్దరూ మన వాళ్ళపై కొడుతున్నారు, చూసారా? వాళ్ళకి మనం ఏంటో చూపించాలి. రండి. అరే చింపాంజీ అన్నయ్య, తప్పైపోయింది, తప్పైపోయింది. మేము సారీ చెప్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ జానవుతాడు, ఈ జానవుతాడు. ఇలా చూడండి, ఇందులో మా తప్పు అసలు ఏమీ లేదు. మీలాగా వేషం వేసుకుని ఒక అతను వచ్చి మా భోజనాన్ని దొంగిలించాడు. అందుకే అతను వెంబడిస్తూ వచ్చాం. కావాలంటే చూడండి, అక్కడ ఉన్నది ఒక మనిషి మీలాగా వేషం వేసుకుని అక్కడ నిలబడి ఉన్నాడు. చూడండి ప్లీజ్. ఆవేశంలోనా? ఎవరతను? ఏంటి నకిలీయా?
మన పేరే చెడగొడుతున్నాడు అనమాట. అయితే మన వాడికి తను చేసిన తప్పేంటో తెలియజేయాలి. రెండు కలిసి వెళదాం. నేను చింపాజీని కాను. నన్ను వదిలిపెట్టండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేనేమి చింపాజీని కాను. మోటు బదులు మీరే వచ్చి నన్ను కాపాడాలి. దయచేసి మీరే వచ్చి నన్ను కాపాడండి. ప్లీజ్ ప్లీజ్ రండి. నెంబర్ 1, నెంబర్ 2 మీరిద్దరూ ఎక్కడున్నా సరే మా భోజనాన్ని తిరిగి త్వరగా తీసుకురండి, లేదంటే మీ ఇద్దరి పేర్లు కూడా చింపాంజీ అన్నయ్యతో చెప్పేస్తాను. ఇదిగోండి మోటు, మేము దీన్ని రుచి కూడా చూడలేదు. బాస్ బాస్, మనము డెన్లో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్ బాస్. నెంబర్ 1, నెంబర్ 2 నన్ను కాపాడండి, కాపాడండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.